భాగంగా హైదరాబాద్ రావడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. ఈరోజు మనకి మేము స్టూడెంట్స్గా మాకు కొన్ని క్వైరీస్ ఉన్నాయి. అవి ఆన్సర్ చేసిన తర్వాత ఈ డెసిషన్ తీసుకుంటే చాలా బాగుండేది. దాంట్లో కొన్ని ఏంటంటే ఎడ్యుకేషన్ కిందకు వస్తే వాళ్ళకి ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఐఐటి ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఉంది, అండ్ ఎన్ఐఐటి ఉంది, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఉంది. సో ఎన్నో ఇంటర్నేషనల్ అండ్ బిజినెస్ స్కూల్స్ అక్కడ ఉన్నాయి. ఈ రోజు మేము దానికి ప్లేస్మెంట్ కావాలంటే మేము నాన్ లోకల్స్ అయిపోతాము. అలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ కాలేజెస్ కానీ ఆంధ్రాలో ఒకటి కూడా లేదు. దీని ఇంకో ప్రకారంగా వస్తే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఈరోజు బీటెక్ కాకుండా డిగ్రీ అయినా సరే ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్ ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ హైదరాబాద్ అని చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఈ రోజు మేము పాస్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో జాబ్ ఎత్తుకోవాలని మేము అనుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్ని మీరు తెలంగాణలోకి భాగంగా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి మాకు ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఏంటి, రేపు మా జీవనాధారం ఏంటో ఆలోచించకుండా ఈ డెసిషన్ తీసుకోవడం చాలా దురదృష్టకరం. అండ్ తర్వాత వస్తే ఎకానమీ కింద వస్తే స్మాల్ స్టేట్స్ చాలా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి అంటున్నారు. స్మాల్ స్టేట్స్ ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎక్కడా కూడా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీ లేనే లేదు. ఒక లీడర్ చెప్పారు 4 లక్షల కోట్లు పెట్టి మనకి సిటీ ఆంధ్ర కోసం స్పెషల్గా సిటీ కట్టిస్తున్నారు. బాబు అయ్యా మేము మీకు చెప్పేది ఒకటే విన్నపం స్టూడెంట్స్గా, మీరు 4 లక్షల కోట్లు పెట్టి సిటీ అని కట్టించక్కర్లేదు. అదే 4 లక్షల కోట్లు పెట్టి తెలంగాణ డెవలప్ చేయండి. ఒకసారి తెలంగాణ డెవలప్ అవుతుందంటే అది టోటల్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినట్టు.